ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 20 తేదీ ఆదివారం నాడు ఒక అనుకోని వ్యక్తి తులారాశి వారి కాళ్ళు పట్టుకోబోతున్నారు. అవునండి, ఇది జరగబోతుంది. మరి ఇంతకీ జూలై 20 తేదీన ఆదివారం నాడు ఏ వ్యక్తి మీ యొక్క కాళ్ళు పట్టుకోబోతున్నారు? ఎందుకు ఈ యొక్క పరిస్థితి వస్తుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? రాబోయే రోజుల్లో గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంది? ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. గోచరపరంగా మీకు అనుకూలంగా ఉంటుందా, లేదంటే ప్రతికూలంగా ఉంటుందా? అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచన చేస్తున్నారు? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. నవగ్రహాల్లో కీలకమైన కుజుడు సొంత రాశి అయినటువంటి మేషరాశులకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టం రాబోతుంది. అయితే ఆ అదృష్టం అనేది ఆ రాశుల్లో కీలకంగా మారబోతుంది. ఆ యొక్క రాశుల్లో ఒకటే ఈ తులరాశి. అవునండి, మనం చెప్పుకోబోతున్న తులరాశి వారి గురించి కాబట్టి మిగిలిన రాశుల వారిని పక్కన పెడితే ప్రస్తుతం తులరాశి వారి గురించి తెలుసుకుందాం. తులరాశి వారికి రాబోయే రోజుల్లో సంపద పెరగబోతుంది. విపరీతమైన మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. కొన్నాళ్ళ నుంచి ఉన్నటువంటి రుణ సమస్యలు అంటే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏ విధంగా అయితే ఎదుగుదల మీ జీవితంలో చూడాలని ఫిక్స్ అయ్యి ఎంత ఇదిగా మీరు కష్టపడుతూ ఉన్నారో ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఈ సమయంలో రాబోతూ ఉందండి. ఖచ్చితంగా మీ కష్టాన్ని ఆ దేవుడు గుర్తించబోతున్నారు. మీరు పడుతున్న బాధ నుంచి బయటపడేయబోతున్నారు. అనుకున్న రీతిలో ఆదాయాన్ని మీరు కోరుకోగా అంతకు మించిన డబ్బులు మీ చేతికి అంది వస్తాయి. వచ్చిన డబ్బులు భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. డబ్బు ఉంది కదా అని మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికీ అది అలానే ఉంటుంది, కానీ పెరుగుదల అనేది ఉండదు. కాబట్టి వచ్చిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు అనేది రెండింతలు అవుతుంది, దాని నుంచి ఏ విధంగా లాభపడాలి, ఈ విధంగా మీరు ఆలోచన చేస్తేనే మీకు డబ్బు విషయానికి సంబంధించి మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి లోటు ఉండదండి. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడే కదా ఎదుటి వ్యక్తులు మనం గౌరవించేది. మనం కూడా ఏదైనా సరే సాధించగలం ధైర్యం రావాలన్నా కూడా డబ్బు అనేది కంపల్సరీ అండి. జీవితంలో ఎప్పుడు ఏమవుతుందో ఎప్పుడైనా సరే అన్ప్రెడిక్టబుల్ అంటారు కదా, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం అసలు ఎక్స్పెక్ట్ అనేది చేయలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి తులరాశి వారు, డబ్బు అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి ఆయుధం. గుర్తుపెట్టుకోండి, ఒక ఆయుధం లాంటిది డబ్బు. కాబట్టి వచ్చిన డబ్బును ఏదైనా వ్యాపారంలోనో ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్ మార్కెట్స్ లేదంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, ఈ విధంగా డబ్బు వచ్చే వేస్లో కనుక మీరు కనుక పెడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని రీతిలో ప్రాఫిట్స్ మీకు రావడం జరుగుతుందండి. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో, వృత్తి జీవితంలో మంచి పురోగతి, అభివృద్ధి ఉంటుంది. ఆస్తుల్లో వాటాలు వస్తాయి. ఈ సమయంలో మీకు భార్య వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ కలిసి వస్తుంది. లాటరీలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. కొన్నాళ్లుగా విధిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. మీరు కష్టపడిన సిద్ధాంతాన్ని నమ్ముకున్న తులరాశి వారు ఎప్పుడు కూడా నష్టపోరు. గుర్తుపెట్టుకోండి. ఇక రాజకీయ రంగంలో మీరు బాగా రాణిస్తారు. న్యాయమైనటువంటి ఏ విషయాలైనా సరే మీరు ఎప్పుడు కూడా ముక్కుసూటిగా ఉంటారు. ఇతర కోర్టు కేసులు ఎవరికి నడుస్తున్నాయో వారికి అనుకూలంగా తీర్పులు వచ్చే ఛాన్స్ కనబడుతుంది. మీరు విజయం సాధిస్తారు. భార్య తరపు నుంచి రాశి వారికి ఆస్తులు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా మనం ముందు చెప్పుకున్నాం కదా, తండ్రి వైపు నుంచి కూడా ఆస్తులు లభించే అవకాశం ఉంటుంది.
అనుకోని రీతిలో మీకు ఊహించని విధంగా ధనలాభానికి అవకాశం ఉంటుంది. గతంలో వేరే వారికి ఇచ్చిన డబ్బులు ఇక రావు అనుకుని వదిలేయగా ఆ డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అంది వస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా విజయాలు వరిస్తాయి. మీకు కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. ఈ టైంలో మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించిన లబ్ధి జరుగుతుంది. పనిలో ప్రమోషన్లు వస్తాయి. ఈ సమయంలో ఈ రాశి వారు పొదుపు చేస్తారు. సంపాదించిన డబ్బులు తెలివిగా ఖర్చు పెడతారు. సమాజంలో మంచి వారిగా గుర్తింపు పొందుతారు తులారాశి వారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఉత్తీర్ణులు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ రాశి పురుషులకు తాము కోరుకున్న అమ్మాయిలతో వివాహం జరిగే అవకాశం కనబడుతుంది. సమాజంలో హోదా పెరగడంతో పాటుగా చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలుగుతాయి. విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా కొత్త వ్యాపారాల పెట్టుబడులు కూడా పెడతారు. ఈ రాశి వారికి మరింత కలిసి రాబోతూ ఉంది. ఈ రాశి జాతకులు గ్రహాల సంచారం కారణంగా ఈ నెలలో కెరియర్లో ముందుకు సాగుతారు. నూతన ఆదాయ వనరులు కలుగుతాయి. ఆర్థికంగా ఆకస్మికంగా వృద్ధిని సాధిస్తారు. ఈ టైంలో మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి తులారాశి జాతకులు కొత్త పనులను ప్రారంభించడానికి మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. కొత్త పనులను చేయడానికి ఇది సరైన సమయం. ఇక నుంచి తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. మీరు ఈ నెలలో ఆర్థికంగా విజయం సాధిస్తారు. మీలో అంటే ఈ రాశి వారిలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మీరు ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. పనిచేసే చోట ప్రమోషన్లు పొందుకుంటారు. దాంపత్య జీవితంలో మీకు సలహా సంప్రదింపులు ఎవరికైతే మీ జీవిత భాగస్వామితో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటారో మీకు అన్నీ కూడా కలిసి వస్తాయండి. ఆర్థికంగా విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ఈ జూలై మాసంలో చేసేటటువంటి ఆలోచనలు మీకు ప్రతిఫలంగా ఉంటుంది. ఇక మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఆర్థికంగా మీకు కలిసి రావటం వల్ల చక్కటి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయండి. అదేవిధంగా మీ యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా మీ తోబుట్టువులు మీకు తోడుగా ఉంటారు. మీ యొక్క భార్య కూడా మీకు అండగా ఉంటారు. ఇకపోతే మీకు ఏ విధంగా అయినా సరే మీరు అనుకున్న విధంగా సాధించాలి అని మీ ప్రయత్నాలు చేస్తే అందులో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారండి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఇకపోతే జూలై 20 తేదీ ఆదివారం ఒక అనుకోని వ్యక్తి తులారాశి అంటే మీ కాళ్ళు పట్టుకోబోతున్నారు. అవునండి, తులారాశి వారు అదేవిధంగా అంటే మీరు ఏదైనా సరేనండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ నుంచి ఒక వ్యక్తి అది డబ్బు కానివ్వనండి ఏదైనా సరే అండి కాజేయడానికి చూస్తారన్నమాట. ఒక వస్తువు కానివ్వండి ఏదైనా సరే కాజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ వ్యక్తి దొంగతనం చేస్తుండగా పట్టుబడడం వల్ల వారు మీ చేతికి చిక్కడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి చుట్టుముట్టి మీరు కూడా వారిని నిలదీయడంతో వాళ్ళు తప్పైపోయింది క్షమించండి, మరొక్కసారి ఇటువంటి తప్పు జరగదు అంటూ మీ కాళ్ళు పట్టుకుంటారు. మిమ్మల్ని క్షమించమంటూ వేడుకుంటారు. దాంతో మీకు గనక ఆ వ్యక్తి నిజంగా అతని మాటలు కరెక్ట్గా అనిపిస్తే మీరు అతని క్షమించి వదిలేయండి. లేదు అతను కరెక్ట్గా అనిపించలేదు అనుకుంటే ఖచ్చితంగా పోలీసులకు అప్పచెప్పండి. ఎందుకంటే మీకు జరిగిన విధంగా ఆ వేరొక వ్యక్తి ద్వారా వేరొక వ్యక్తికి ఈ విధంగా జరగకూడదు. కాబట్టి మీరు ఈ విధంగా చేసినట్టే అతను కూడా సేఫ్ అవుతాడనమాట. వేరొక వ్యక్తులు కూడా సేఫ్ అవుతారనమాట. సో చూసారు కదా తులారాశి వారు జూలై 20 తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.